ఇదిగోండి బాబు. వచ్చావా కోటయ్య? ఇగో 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 తీసుకో, తినమ్మా, తినాలి. అలాగా ఏది వాడిని కూడా ఇలా ఇయ్యి. మీకు ఎందుకులేండి బాబు శ్రమ. అదేమన్నమాట, నీ కొడుకు నేను ఎత్తుకోకూడదా? ఇలా ఇయ్యి. అది కాదు బాబు. ఇలా ఇమ్మంటూ ఉంటే రే బాబు, రావాలి 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 రావాలి. లేదురా 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 బాబు. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది బాబు. ఎక్కడో మేడల్లో మిద్దెల్లో ఉండవలసిన మీరు ఈ పేదవాడింట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అదేమిటి కోటయ్య, మాకు ఇబ్బందులే ఉన్నాయి. కష్టాల్లో ఉన్న మాకు తలదాచుకుందుకింత చోటిచ్చావు. మనిషికి కావలసింది ఆప్యాయత, ఆదరణనయ్యా. అంతకన్నా ఏం కావాలి? తాతయ్య, ఒక శుభవార్త. ఏమిటి బాబు? నాకు ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా సంతోషం బాబు. అమ్మయ్యా, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి బాబు. థ్యాంక్స్. ఎరా, ఇద్దరు చేరి తాతయ్యని ఇబ్బంది పెడుతున్నారా? కమ్ మై డియర్ చైల్డ్, కమ్ 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 కమ్. ఓహ్ నో నో. బాబు, కోటయ్య, 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 నా బిడ్డ ప్రాణం కాపాడిపోయి నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు. ఈ రుణం ఈ జన్మలో తెచ్చుకోలేదు, ఈ జన్మలో తెచ్చుకోలేదు. బాబు, మీరు చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం ఈ రూపేణైనా భగవంతుడు నాకు కలిగించాడు. నా ప్రాణం పోతున్నందుకు బాధ లేదు. నా బిడ్డ. కోటయ్య, నీ బిడ్డను గురించి నువ్వే విచారించొద్దు. వీడిని నా బిడ్డలాగే చూసుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుతాను. నేనే ఫస్ట్ మాట్లాడతాను. నేనే ఫస్ట్ మాట్లాడతాను. సరే, నువ్వే మాట్లాడు. హలో, నేను మోహన్ ని మాట్లాడుతున్నాను, ఎల్కేజీ కస్తూర్బా స్కూల్. హలో హలో హలో, నేను శ్యామును మాట్లాడుతున్నాను. హలో, ఇన్స్పెక్టర్ శ్యామ్ స్పీకింగ్. వాట్? కాన్వెంట్ బస్సుని హైజాక్ చేశారు, పిల్లలంతా దానిలో ఉన్నారా? ఎవరు? సెటిల్మెంట్ గ్యాంగ్ అయి ఉండొచ్చు. ఆల్ రైట్, నేను వెంటనే బయలుదేరుతున్నాను. మీరేం కంగారు పడద్దు, వాళ్ళందరినీ సురక్షితంగా చేసే బాధ్యత నాది. రైట్? బాబండి, స్కూల్ పాట పాడండి.
చంపేస్తా. శేఖర్, శేఖర్, ఎస్ సార్. ఈ వార్త వినవట్టయ్యా నువ్వు? ఏంటి సార్? 40 మంది స్కూల్ పిల్లల ప్రాణాలు కాపాడాడయ్యా మీ వాడు. అందులో నా పిల్లలు కూడా ఉన్నారు. వింటుంటే నాకే ఎంతో ఆశ్చర్యం వేసింది. వెరీ డేరింగ్ యంగ్ మ్యాన్. అటువంటి కొడుకును కన్నందుకు యూ కెన్ బి వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ డాడ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏంటి వాళ్ళ క్లాసులు త్వరగా అయిపోయా? కాఫీ తీసుకున్నారా? 1 minute తీసుకొస్తాను. ఏమి డాడీ అలా చూస్తున్నారు? అవును, ఇవాళ ఉదయం నువ్వేం చేశావు? ఉదయమా? టిఫిన్ తిన్నాను, కాఫీ తాగాను. కాఫీ తాగి ఇంట్లో కాదో ఆఫీసులో, అదే పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్ ఏం చేశానబ్బా? ఓహో అదే డాడ్, ఎవరో దొంగ రేస్కెల్స్ 40 మంది కాన్వెంట్ చిల్డ్రన్ ని కిడ్నాప్ చేయకపోతే నేను వెళ్ళి రెస్క్యూ చేశాను. తెలిసిందో, నాకంతా తెలిసింది. ఇవాళ మా ప్రిన్సిపాల్ గారు నిన్ను గురించి చెబుతూ ఎంతో అభినందించారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇట్స్ మై రిటర్న్ డ్యూటీ డాడీ, దట్స్ ఆల్. నీకు కావచ్చు బాబు, కానీ 10 మందికి మేలు చేస్తూ అందరిలోనూ నా బిడ్డ మంచివాడనిపించుకోవాలన్నదే నేను కన్న కల బాబు. నా కోరిక కూడా అదే అన్నయ్య. అరే మోహన్, అప్పుడే ఈ వార్త నీదాకా వచ్చిందా? నాకేమిటన్నయ్య, అప్పుడే ఊరంతా కథలుగా చెప్పుకుంటున్నారు. రేపు అయ్యగారి ఫోటోతో సహా పేపర్లో న్యూస్ వచ్చేస్తుంది. 40 మంది పసిపిల్లల్ని కాపాడిన వీరుడు మిస్టర్ శ్యామ్ కుమార్ అని. వస్తాను బాబాయ్, బాయ్ బాయ్. 40 మంది పసిపిల్లల్ని కాపాడిన వీరుడు మిస్టర్ శ్యామ్ కుమార్. గొప్పే. ఇక్కడ నేను ఒకదాన్ని 3 రోజుల నుంచి అయ్యగారి కోసం ఎదురు చూసి చూసి విసిగెత్తిపోతున్నానని ఆలోచించావా? చించాను, కానీ ఏం చేయని చెప్పు. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా మరి నా డ్యూటీ నేను చేయాలి కదా. చెయ్యండి, నేను వద్దన్నానా? కానీ ఒక బాధ్యత గల లవర్గా ఇక్కడ డ్యూటీ చేయొద్దా? సరే, తప్పైపోయింది. ఏ శిక్ష విధిస్తావు? విధించు. అయితే నన్ను ఎక్కడికైనా ఎత్తుకుపోగలవా? ఏంటి ఎత్తుకుపోవటమా? అబ్డక్షన్. హే, పోలీసులకే దొంగతనం చెప్తున్నావా? పోనీ నిన్నే నేను ఎత్తుకుపోతాను. ఆ పని చేయి. ఎవరికీ కనిపించకుండా నా గుండెల్లో దాచుకుంటాను. గుండె? బాబోయ్, నాకు ఒకటే ఉంది. హలో బాస్, నేను జగ్గుని. ఈవేళప్పుడు నీ ఫోన్ చేద్దాం నిమిషాలు చెప్పాను. సరుకు మన వాళ్ళు షిప్పులో నుంచి లాంజీలోకి దించుతున్నారు. ఈ వార్త పోలీసుల దాకా తెలిసిందని నా అనుమానం. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. అందుకే వాళ్ళ మన ఇంట్లో వాళ్ళకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాను. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూడు. అలాగే బాస్, అయితే సరుకు మన గోడౌన్లోకి చేరినట్టే. నమస్కారం ప్రొఫెసర్ గారు. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. ఏమిటి, మా అబ్బాయి కోసం వచ్చారా? మీ అబ్బాయి విషయమే వచ్చామనుకోండి, కానీ ఇప్పుడు వచ్చింది మీకోసం. వాట్స్ ది మ్యాటర్? ఏం లేదు సార్, మొన్న కాన్వెంట్ పిల్లల్ని మీ అబ్బాయి గారు కాపాడారు. దాంట్లో మా లయన్స్ క్లబ్ మెంబర్స్ పిల్లలు చాలా మంది ఉన్నారండి. మా క్లబ్ తరఫున వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని సత్కరించాలనుకుంటున్నాం. మన జస్టిస్ శ్రీమతి సంధ్యాదేవి గారు అధ్యక్షత వహిస్తున్నారు. మీ ఆహ్వానం. థ్యాంక్స్. శ్యామ్ కుమార్ కు సత్కారం. జస్టిస్ సంధ్యాదేవి గారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. జస్టిస్ సంధ్యాదేవి. మేము వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం. థ్యాంక్స్. జస్టిస్ సంధ్యాదేవి, నువ్వు నా కొడుకు సన్మానం చేస్తూ ఉంటే నేను చూడాలా? ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీమతి సంధ్యాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రండి మేడం. తరువాత కార్యక్రమం శ్యామ్ కుమార్ కి సన్మానం. స్కూల్ పిల్లలను రౌడీల బారి నుండి అతి సాహసవంతంగా కాపాడిన ఇన్స్పెక్టర్ శ్యామ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
గార్లెండ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. నమస్కారం మేడం. నమస్తే నమస్తే. మేం పిలవంగానే తీరిక చేసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అది సరే గాని ఆ కుర్రాడు అదే శ్యామ్ కుమార్ ఎవరతను? ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ శాఖర్ గారు అబ్బాయి. డాడ్ డాడ్ ఏమి డాడ్, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. నువ్వు వస్తావని ఎంత ఎదురు చూశాను తెలుసా? వద్దామని అనుకున్నాను బాబు, కానీ ఈవినింగ్ క్లాస్ ఒకటి తప్పనిసరిగా అటెండ్ కావాల్సి వచ్చింది. ఎంతమంది వస్తే ఏం లాభం డాడ్, నువ్వు లేని లోటు లోటుగానే ఉండిపోయింది. ఆ డాడ్ బయట బై జస్టిస్ సంజయ్ గారు నువ్వు ఎప్పుడైనా చూసావా? చూసి ఆవిడని చూడాలా? చూడకపోవడం చాలా దురదృష్టం డాడీ. ఆ ముఖంలో ఎంత కళ, ఆ కళలో ఎంత ప్రేమ, చూడగానే పాదాలకు నమస్కారం చేయాలనిపించింది డాడీ. డాడీ ఇంకెందుకు, ఒక మాటలో చెప్పాలంటే మూర్తి భవించిన దేవత అనుకోండి. చాలని పొగడ్తలు పొగడ్తలు కావు డాడీ, దేర్ ఫ్యాక్ట్స్. ఈ దండ స్వయంగా ఆవిడే నా మెళ్ళ వేసింది, నా భుజం మీద చేయి వేసి సరిగ్గా నువ్వన్నట్టే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యంగ్ మ్యాన్ అంది. నాకు తెలియకుండానే ఒళ్ళు చల్తరించింది, కళ్ళు చెమర్చాయి. కనిపించిన వాళ్ళందరి మీద ఏమిటో ఆ పిచ్చాభిమానం. కనిపించిన వాళ్ళందరి మీద కాదు డాడీ, నాకు అలాంటి మనిషి ఇంతవరకు కనిపించలేదు. అవును డాడీ, మనిషి జీవితంలో గొప్ప విలువనిచ్చేది ఒక్కటే తల్లి. మనిషికి జీవితంలో గొప్ప ప్రేమనిచ్చేది ఒకటే తల్లి. సరే సరే, నాకు ఆకలిగా ఉంది, భోంచేతం త్వరగా రా. డాడీ ఏంటి? అమ్మను గురించి ఇప్పుడు అడిగినా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పు. మా అమ్మ చెప్పేదేముందో, మీ అమ్మ ఒక పిడివాదం మనిషి, తను పట్టిన కుందేటికి 3 కాళ్ళనే మనస్తత్వం గల మనిషి. అందుకే భర్తకి బిడ్డకు కూడా దూరం అయింది. తను ఏనాడో చనిపోయింది. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావద్దు. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ. ఎవరు పని చేసుకుంటారు? దట్స్ రైట్. బాస్, ఎస్. ఇతనే మోహన్, మీకు చెప్పానే. ఓ మోహన్, ఎస్ సార్. నీకు ఉద్యోగం కావాలి. ఎస్ సార్. జీతం ఎంత కావాలి? మీ ఇష్టం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ బాయ్. మోహన్, నువ్వు చేసే కష్టాన్ని బట్టి ప్రతి నెల నీకు జీతం నిర్ణయిస్తాను. నేను నీ బాస్ను కాదు, మన ఇద్దరం ఫ్రెండ్స్. అండర్స్టాండ్? ఓకే సార్. హలో, నేను బాబు సంధ్యని, అదే జస్టిస్ సంధ్యాదేవిని. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నిన్ను చూడాలనుంది బాబు, ఒక్కసారి మా ఇంటికి వస్తావా? అలాగేనమ్మా, నాకు మిమ్మల్ని చూడాలండి. ఐఎమ్ వెరీ గ్లాడ్, నీకోసం ఎదురు చూస్తుంటాను. తప్పకుండా వస్తానమ్మా. ఇప్పుడు బయలుదేరుతానమ్మా, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ. రామయ్య అబ్బాయి వస్తాడు, అన్ని ఏర్పాట్లు చెయ్యి. పద. రామయ్య, అమ్మా, స్వీట్ రెడీగా చేసి ఉంచు. పద. నమస్కారం. రా బాబు, కూర్చో. ఆ రోజు మీటింగ్లో ఏదో లాంఛనంగా పరిచయాలు జరిగిపోయాయి. నీ గురించి తెలుసుకోవాలనిపించింది. నిన్ను చూసినప్పుడు నేను ఎంత ఆనందపడిపోయానో ప్రత్యేకంగా చెప్పుకోవాలనిపించింది, అందుకే రమ్మన్నాను. నాకు కూడా మీతో మరోసారి మాట్లాడాలనిపించిందమ్మా, కానీ మీరు చూస్తే చీఫ్ జస్టిస్ అసలు ఇక్కడ రావచ్చో లేదో, మీతో మాట్లాడొచ్చో లేదో అనే సందేహంతో ఆగిపోయారు.
నీకెప్పుడు రావాలనిపించినా నిరభ్యంతరంగా రా బాబు. ఇంటింటిలో నేను ఒంటరిదాన్ని. బహుశా అవును, జీవితంలో కూడా ఒంటరిదాన్నే. మీకెవరూ లేరా అమ్మా? ఉన్నారు బాబు. నా అన్నవారు, నేను కన్నవారు అందరూ ఉన్నారు. నా కొడుకు నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్లే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? నా కళ్ళ ముందే, నా కళ్ళలో. చిన్నప్పుడు దొంగలు వాడిని ఎత్తుపోయారు బాబు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ప్రేమని ఆప్యాయతని కురిపించే ఈ తల్లి హృదయం ఖాళీగానే ఉండిపోయింది. నాకు అంతేనమ్మా. బాబు అని నోరారా పిలిచి ఆదరించే తల్లి ప్రేమకు నా చిన్నప్పుడే దూరమయ్యాను. తల్లి తండ్రి సర్వస్వం తానే మా నాన్నగారు నన్ను పెంచారు. మనిద్దరం ఆప్యాయతలు నష్టపోయిన ఏకాకులు అన్నమాట. తీరికున్నప్పుడల్లా ఈ అమ్మింటికి వచ్చిపోతుండగలవా? తప్పకుండానమ్మా. మీ నాన్నగారు వద్దంటే? వద్దన్నా నాకు ఇష్టమైన పని మా అన్న. మా అమ్మ పిడివాదమే నాకు వచ్చిందని మా నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. రా బాబు, భోంచేద్దు కానీ. లేదమ్మా, మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమ్మ కోరిక కాదని లేకపోయానని చెప్పు బాబు, ఆయన అర్థం చేసుకుంటారు. రామయ్య, భోజనం వడ్డించు. పద బాబు, వడ్డించమంటారా? అబ్బాయి వచ్చిన తర్వాత భోజనం చేస్తాను, నువ్వు భోజనం చేసి పడుకో. అలాగే బాబు. డాడీ, అరే మీరు ఇంకా భోజనం చేయలేదా? ఏమిటో కొత్తగా అడుగుతున్నావు? నువ్వు లేకుండా ఎప్పుడైనా భోజనం చేశానా? సారీ డాడీ, కానీ మీరు లేకుండా నేను భోజనం చేయాల్సి వచ్చింది. ఏమిటి విశేషం? ఎక్కడికి వెళ్ళావు? జస్టిస్ సంజయ్ దేవ్ గారి ఇంటికి వెళ్ళాను. ఏమిటి, అక్కడికి ఎందుకు వెళ్ళావు? నన్ను ఒకసారి రమ్మని ఆవిడే టెలిఫోన్ చేసింది. అఫ్కోర్స్ నాకు వెళ్ళాలని ఉందనుకో, వెళ్ళాను. తేడా వెళ్ళిన తర్వాత భోజనం చేస్తే కానీ వల్ల కాదని పట్టుపట్టింది. డాడీ, ఆవిడ పెద్ద ఆఫీసర్ కదా, ఆవిడే స్వయంగా నా పక్కన కూర్చొని నాకు వడ్డిస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందంలో ఉక్కిరి బిక్కిరైపోయాను. ఆహా, తండ్రిని కూడా మర్చిపోయి సంతోషంగా భోంచేసి వచ్చావన్నమాట. సారీ అని చెప్పాను కదా డాడీ, వడ్డిస్తానండి. నీ కడుపు నిండిందిగా, నాకేం అక్కర్లేదు. సరిగ్గా ఆవిడ ఎలాగన్నా డాడీ, నువ్వు తింటే నా కడుపు నిండిపోయినట్టుంది బాబు. ఏమిటో ఉన్నట్టుండి ఆవిడ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకో తెలియదు డాడీ, ఆవిడ్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆవిడ చూపించిన అనురాగం నా జీవితంలో ఇంతవరకు లభించలేదనిపించింది. ఆహా, సరే సరే, పాపం ఆవిడకి నన్ను చూస్తే అలాగే అనిపించిందట. ఆహా, అలాగే. అవును డాడీ, చిన్నతనంలోనే ఆవిడ కొడుకుని ఎవరో దొంగలెత్తుకుపోయారట. ఏమైంది మంచిగా తీసుకోండి. అదేంటండి అప్పుడే చేయగడ వేస్తున్నారు? ఏమిటో ఆకలిగా లేదు. కొన్ని పాలన తీసుకోండి డాడీ, ఈలోగా నేను బట్టలు మార్చుకొస్తాను. ఓకే, ఆల్ రైట్.